Students, welcome to the online classes. This is Srinivasu, lecturer of computer science in ABN PRR Degree College, Kopur. Okay, today topic is cryptography. Here, what is cryptography? Cryptography is the science and art of transforming messages to make them secure and immune to attack. ఇక్కడ మనకి సింపుల్గా క్రిప్టోగ్రఫీ అంటే ఏంటంటే డేటా ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు డేటాకి ప్రొటెక్షన్ ఇచ్చే ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. ఓకే, ఏంటి అంటే ఈ క్రిప్టోగ్రఫీ ముందు అంటే బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ క్రిప్టోగ్రఫీ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ సెక్యూరిటీ. ఓకే, వాట్ ఈస్ సెక్యూరిటీ గోల్స్? Security goals means is a confidentiality, integrity, non-repetition. These are all known as security. మనకి కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి? డేటాని ఎవరికి అంటే అన్నోన్ పర్సన్స్ కానీ పబ్లిక్ పర్సన్స్ కానీ అది వెళ్ళకుండా మనం సీక్రెట్గా మెయింటైన్ చేయటం. ఇంటిగ్రిటీ టు కంబైన్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ అండ్ applied a different type of applications, and non-repetitions, not a duplications. It is a duplication. ఇవన్నిటిని కలుపుకుని మనం అంటే ఒక డేటాకి ఆర్ ఒక మెసేజ్కి ఈ 3 గోల్స్ని మనం అప్లై చేయగలిగితే ఆ మెసేజ్ని మనం సెక్యూర్గా ఉంచినట్టు అనమాట. సేమ్ మనం క్రిప్టోగ్రఫీ అంటే అదే వస్తుంది. ట్రాన్స్ఫార్మింగ్ మెసేజెస్ టు మేక్ దెమ్, ఏవైతే మనకు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, మీకు సింపుల్గా ఒక ఇమేజ్ చూపిస్తున్నాను. ఆ ఇమేజ్లో మన క్రిప్టోగ్రఫీ అనేది ఏ విధంగా ఉంటుందో ఏంటో ఒకసారి ఈ పిక్చర్లో మనం చూద్దాం. ఏంటంటే ఇక్కడ సెండర్ అండి. సెండర్ అంటే సపోజ్ నేను అనుకోండి, రిసీవర్ యువర్స్ మీరు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐ హ్యావ్ టు సెండ్ ఏ మెసేజెస్ టు యూ. నేను ఏదో ఒక మెసేజ్ నేను పంపిస్తామని నేను అనుకుంటున్నాను. పంపించినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ మెసేజ్ అనేది మనకి సెండర్ డేటా ఇలా సెండ్ అయ్యి రిసీవర్కి రిసీవ్ అవుతుంది. మరి ఈ మధ్యలో ఏం జరుగుతుంది అని అంటే సపోజ్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ పంపిస్తున్నానండి. ఓకే, అంటే ఆ క్రిప్టోగ్రఫీలో జరిగే ట్రాన్స్పోజిషన్ ఎలా జరుగుతుందో మనం ఇక్కడ చదువుతున్నాం. చూడు, ఒక టెక్స్ట్ నేను మీకు పంపిస్తున్నామని అనుకుంటున్నాను. ఏం మెసేజ్ అని అంటే మీట్ మీ ఆఫ్టర్ పార్టీ అని చెప్పి ఏదో ఒక మెసేజ్ నేను పంపించాను. యాక్చువల్గా ఇదిగోండి, మీట్ మీ ఆఫ్టర్ పార్టీ అని ఒక మెసేజ్ నేను ఒక ప్లెయిన్ టెక్స్ట్ ద్వారా ఎవరికి రిసీవర్కి పంపించాను అని అనుకోండి. నేను సెండర్ కాబట్టి నేను పంపిస్తాను. రిసీవర్కి మెసేజ్ అనేది ఎలా వెళుతుంది అని అంటే సేమ్ యాస్టీస్కి ఇలాగే వెళుతుంది. కానీ మన ఎన్నర్గా ఆ యొక్క ప్లెయిన్ టెక్స్ట్ని సెక్యూర్గా ఎలా చేయాలి అని అంటే ఈ సైఫర్ టెక్స్ట్ ఏం చేస్తుంది అని అంటే డేటాని ఎలా మాడిఫై చేసి లాస్ట్కి ఎన్క్రిప్ట్ ఇలా చేస్తుంది అనమాట. 421-635 అంటే ఏంటో తెలియదు. 12345 అంటే ఈ మీనింగ్ మనకి ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో ఐఎస్ఐ తీవ్రవాదులు ఉంటారో వీళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే ఎక్కడైనా ఒక ప్లేస్లో మనకు మూవీస్లో కూడా చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం. డైరెక్ట్గా ఒక ప్లేస్లో అటాక్ చేయాలనుకున్నప్పుడు పర్టికులర్ ప్లేసు అది పూర్తిగా మనకి అర్థమయ్యేలాగా చెప్పరు, సంథింగ్ సింబాలిక్గా కానీ వాట్ ఎవర్, సేమ్ అలాంటిది అనమాట. కాబట్టి ఏమవుతుంది అని అంటే డేటా లాస్ అవ్వకుండా, డేటా హ్యాక్ అవ్వకుండా ఈ యొక్క మెసేజ్ని ఏం చేస్తారు అని అంటే మనకి ఈ సెండర్ నుంచి ఎన్క్రిప్ట్ చేస్తారు. సంథింగ్ వన్ ఆఫ్ ద ఆల్గారిథం అప్లై చేసి, ఆల్గారిథమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకు ఇప్పుడు అనవసరం. కాబట్టి ఏంటి అని అంటే ఆల్గారిథం యొక్క ప్రొసీజర్ అనేది మనకి ఇన్ జనరల్గా ప్రోగ్రామేటివ్గా జరుగుతుంది. ఆ ప్రోగ్రామేటివ్గా జరిగే ప్రాసెస్సే సీక్రెట్ కీ అంటారు. ఈ సీక్రెట్ కీ అప్లై చేసి ఇదిగోండి ఎన్క్రిప్షన్ ద్వారా సైపర్ టెక్స్ట్ని డీక్రిప్షన్ చేస్తాను. నేను ఏదైతే లాక్ సీక్రెట్ కీ ఉపయోగించి ఎన్క్రిప్ట్ చేశానో మళ్ళీ అలాంటి కీ ఉపయోగించి డీక్రిప్ట్ చేసి రిసీవర్కి డేటా పంపిస్తారన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏమంటున్నాం అంటే క్రిప్టోగ్రఫీ అని అంటున్నాం. కాబట్టి ఇక్కడ
క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మెసేజ్. డేటా సెండర్ నుంచి రిసీవర్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యే మెసేజెస్ని మనకి ఒక ఆల్గారిథం ద్వారా ఓకే సెక్యూర్ చేసే ప్రొసీజర్ని మనం ఏమంటున్నాం అంటే క్రిప్టోగ్రఫీ అని అంటున్నాం. ఏంటి అంటే ఈ ఆ క్రిప్టోగ్రఫీలో వచ్చే బేసిక్ టర్మ్స్ ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్, సైపర్ టెక్స్ట్, సైపరు, ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షను, కీస్ అనమాట. ప్లెయిన్ టెక్స్ట్ మామూలుగా మనం ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి? ఇందాక మనం మీట్ మై పార్టీ, ఆఫ్టర్ పార్టీ అని చెప్పి అలా ప్లెయిన్ టెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, సంథింగ్ ఒక పేజ్లో ప్లెయిన్ టెక్స్ట్ రాసాం, ఓకే, లాక్ చేసాం అనమాట, ఎన్క్రిప్షన్ చేసి లాక్ చేసాం. సైపర్ టెక్స్ట్ దీన్ని ఏ విధంగా అంటే ఈ డీక్రిప్షన్ అవ్వే విధంగా మనం ఆ యొక్క మెసేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేసేసాం. ఓకే, అంటే నార్మల్గా నేను 1 2 3 4 5 అని పంపించాను, ఎందుకంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 అని పంపించాను అనుకోండి, వెంటనే తెలిసిపోతుంది. కానీ ఆ సైఫర్ టెక్స్ట్ని ఎలా మార్చారు చూడండి. మీట్ మీ ఆఫ్టర్ పార్టీ అనేది మనకు ప్యూర్ అండర్స్టాండింగ్ పర్పస్లో రాశారంటే త్రూ గ్రామర్ ఉపయోగించి. కానీ ఇక్కడ ఓకే ఎలా ఉంది? TEMEEMEFAPTR5RAT అన్న దానికి అర్థం ఉందా? అలా మార్చే విధానాన్ని మనం ఏమంటున్నాం అంటే సైపర్ టెక్స్ట్ అని అంటున్నారు. అలా సైపర్ టెక్స్ట్ కింద మార్చి వెంటనే దీన్ని ఏ లాక్తో అయితే అంటే నేను ఏ ఆపరేషన్ అప్లై చేసి లాక్ చేశానో దానికి అనుగుణంగా అదే అలాంటి ఆపరేషన్ అప్లై చేసి డీక్రిప్ట్ చేస్తాను. ఎప్పుడైతే డీక్రిప్ట్ చేశానో ఇక్కడ ఈ కన్వర్ట్ అయిన మెసేజ్ ఏదైతే ఉంటుందో ఆ మెసేజ్ ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ప్లెయిన్ టెక్స్ట్ కింద మారిపోతుంది. అంటే మనం ఒక రూమ్ ఉందనుకోండి, ఒక రూము మనం లాక్ వేయాలంటాం, ఏం చేస్తాం? ఓకే, లాక్ తీసుకుని లాక్ చేసేసుకుని వెళ్ళిపోతాం. మళ్ళీ మనం అన్లాక్ చేయాలంటే సేమ్ అదే కీ ఉపయోగించుకోవాలి, అంతే కదండి? అదే కీ ఉపయోగించాలి. ఆ విధంగా మనకి మనం అదే కీ ఉపయోగించుకొని అన్లాక్ చేస్తాం. అలాగే ఫోన్కి మనం లాక్ పెట్టుకున్న ఫేస్ లాక్ సేమ్ మళ్ళీ అదే ఫేస్ కనబడితే అన్లాక్ అవుతుంది. అలాగే టెక్స్ట్కి కూడా మనం లాక్ చేయాలి. అలాగా లాక్ చేసి అన్లాక్ చేసే ప్రొసీజర్ని ఏమంటున్నాం అంటే ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ అని అంటున్నాం. ఈ యొక్క క్రిప్టోగ్రఫీ యొక్క కేటగిరీస్ ఎలా ఉంటాయంటే సిస్టమాటిక్, సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ, సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అండ్ ఎసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ. సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అంటే ఆల్సో నోన్ యాజ్ ఏ సీక్రెట్ కీ. Sender and receiver uses same key and encryption and decryption algorithm to encrypt or decrypt data, that is key is shared. అంటే ఏమవుతుంది అంటే సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అంటే సెండరు, ఇక్కడ చూడండి, సెండరు సెండ్ చేశారు మెసేజ్ ఎవరికి? రిసీవర్కి. ఇలా మెసేజ్ సెండ్ చేయగానే ఎన్క్రిప్షన్ అనేది అంటే ఒక సీక్రెట్ కీ ఉపయోగించుకుని ఎన్క్రిప్ట్ చేస్తాం. ఏ సీక్రెట్ కీ ఉపయోగించి ఎన్క్రిప్ట్ చేసామో సేమ్ అదే టైప్ ఆఫ్ సీక్రెట్ కీ ఉపయోగించి డీక్రిప్ట్ చేస్తే దాన్ని సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అని అంటారన్నమాట. అదే ఎసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అనుకోండి, డిఫరెంట్ కీస్ ఉపయోగిస్తాం మనం. ఇక్కడ సెండర్ సైడు ఒక టైప్ ఆఫ్ ఆల్గారిథం ఉపయోగిస్తే రిసీవర్ సైడు ఇంకొక ఎనదర్ టైప్ ఆఫ్ ఆల్గారిథం ఉపయోగిస్తాం. అలా మనం సీక్రెట్ కీని ఉపయోగిస్తాం. ఇదిగో ట్రెడిషనల్ సైఫర్స్, సబ్స్టిట్యూషన్ సైఫరు, ట్రాన్స్మిషన్. మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయి అని అంటే సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్ ఈజ్ వన్ ఇన్ విచ్ ది లెటర్స్, నెంబర్స్, సింబల్స్ ఆర్ ప్లెయిన్ టెక్స్ట్ ఆర్ రీప్లేస్డ్ బై అదర్ లెటర్స్. మనకి ఇక్కడ చూడండి రీప్లేస్ అయినాయి, నెంబర్స్ ప్లేస్లో లెటర్స్, లెటర్స్ ప్లేస్లో నెంబర్స్. అలాగా మనం మార్చే ప్రొసీజర్నే మనం ఏమంటున్నాం అంటే సబ్స్టిట్యూషన్స్ అని అనుకో. A2 నుంచి D అయింది, 2 అంటే 5 అయింది, T అంటే Z అయింది. ఇలాగ A నుంచి Dకి మార్చడం అన్నాం. D అంటే ఏంటి డైరెక్ట్గా మనకి చూస్తే తెలియదు, కానీ దాని యొక్క ఇన్నర్ యొక్క వాల్యూ ఏంటంటే A అనమాట. ఇలాగ సబ్స్టిట్యూషన్ చేసే ప్రొసీజర్ని మనం సైఫర్స్ అని అంటాం అనమాట. ఓకే, ట్రాన్స్పోజిషన్ సైఫర్ అంటే ఇన్ ద ట్రాన్స్పోజిషన్ టెక్నిక్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ లెటర్స్, నెంబర్స్, సింబల్స్ ఇస్ ప్లెయిన్ టెక్స్ట్ టు చేంజ్ విత్ వన్ అనదర్. ఒక చోట నుంచి ఇంకో చోటికి చేంజ్ అయిపోతుంది. అదే ఈ విధంగా చూడండి, ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ అయితే మీట్ మీ ఆఫ్టర్ పార్టీ అని ఉంది, సైపర్ టెక్స్ట్ ఏమో క్లబ్ చేసేసి ర్యాండమ్గా పొజిషన్స్ అనేవి మార్చడం జరిగింది. తర్వాత 4 2 1 6 3 5 అని అంటే ఇక్కడ 1 2 3 4 5 6 అంటే ఇది
కానీ 421635 అంటే ఇదనమాట. దీన్ని ట్రాన్స్పోజిషన్ సైఫర్ అని చెప్పి అంటారు. ఎసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అంటే చూడండి డిఫరెంట్ కీస్ అంటే డిఫరెంట్ ఆల్గారిథమ్స్ అప్లై చేస్తారు. ఇదిగోండి పబ్లిక్కి క్రిప్టోగ్రఫీ సెండర్ అండ్ రిసీవర్ యూజెస్ డిఫరెంట్ కీస్ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. ఓకే, అంటే సెండర్ సైడు వేరేది, రిసీవర్ సైడ్ వేరేది అప్లై చేస్తారన్నమాట. అదే సేమ్ అప్లై చేస్తే సిమెట్రిక్, డిఫరెంట్ అప్లై చేస్తే ఎసిమెట్రిక్ అనమాట. కాబట్టి ఎసిమెట్రిక్లో చూడండి ఇక్కడ పబ్లిక్ కీ ఉంది, ఇక్కడ ప్రైవేట్ కీ ఉంది. కానీ సిమెట్రిక్లో చూడండి ఇది ఎలా ఉందో ఒకే సీక్రెట్ కీ ఉంది, కానీ ఇక్కడ డిఫరెంట్ సీక్రెట్ కీస్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ సీక్రెట్ కీస్ ఉపయోగించుకొని ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చేస్తే దాన్ని ఎసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అంటారు. అంటే సింపుల్గా క్రిప్టోగ్రఫీ అంటే ఏంటంటే మన యొక్క టెక్స్ట్ కానీ మెసేజ్ని కానీ ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రొసీజర్ని, అంటే ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చేసే ప్రొసీజర్నే క్రిప్టోగ్రఫీ అని అంటారు. అలాంటివి రెండు ఉన్నాయన్నమాట, సిమెట్రిక్, ఎసిమెట్రిక్. ఏంటి కీస్ యూజ్డ్ ఇన్ క్రిప్టోగ్రఫీ? సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అయితే సీక్రెట్ కీ ఒకటే ఉంటే, ఎసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీలో రెండు ఉంటాయి, ఒకటి ప్రైవేట్ కీ అండ్ ఒకటి పబ్లిక్ కీ. పబ్లిక్ కీ అనేది ఒక సైడ్ అప్లై చేస్తే, ప్రైవేట్ కీ అనేది ఒక సైడ్ అప్లై చేస్తారు. అంటే సెంటర్ సైడ్ ఒకవేళ అప్లై చేస్తే రిసీవర్ సైడ్ అప్లై చేస్తే సెంటర్ సైడ్, ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ కీస్ ఉపయోగిస్తే. కీ అంటే ఏం లేదండి, వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్, వన్ ఆఫ్ ద అప్లికేషన్, వన్ ఆఫ్ ద ఆల్గారిథం. ఈ ప్రొసీజర్ని మనం కీస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, కంపారిజన్ ఏంటి అని అంటే చూడండి ఇక్కడ. ఓకే, ద సేమ్ ఆల్గారిథం విత్ ద సేమ్ కీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. ఓకే, ఏంటి సిమెట్రిక్లో సేమ్ ఆల్గారిథం ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, సెండర్ సెండ్ చేయగానే వాడు ఏదో ఒక కీతో లాక్ చేస్తాడు, దాన్ని ఎన్క్రిప్ట్ చేసాడు అని. మళ్ళీ రిసీవ్ చేసుకోవాలంటే సేమ్ టెక్స్ట్ రిసీవ్ అవ్వదు. ఇప్పుడు జనరల్గా చెప్పుకోవాలనుకుంటే మనకి నార్మల్ కంప్యూటర్ ఉంటుంది, నేను కీబోర్డ్ నుంచి హాయ్ అని టైప్ చేశాను. హాయ్ అని టైప్ చేస్తే ఈ యొక్క కంపైలర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి సపోర్ట్ చేసే ఏదైతే మనకి కంపైలర్ ఏదైతే ఉంటుందో అదేం చేస్తుంది, మనకి ఇంటర్ప్రెటరు డైరెక్ట్గా టెక్స్ట్ని హాయ్ అంటే హాయ్ అని చెప్పి తీసుకోదండి. మెషిన్ లాంగ్వేజ్ దానికి కావాల్సిన మెషిన్ లాంగ్వేజ్ బైనరీ సిస్టంలోకి మార్చుకున్న తర్వాత మళ్ళీ మనకు మానిటర్లో ఎలా డిస్ప్లే అవ్వాలి, అది మార్చుకున్న విధంగా కనపడితే మనకు అర్థం కాదు. అంటే నేను హాయ్ అనే లెటర్ 1100 అని కింద కనపడిందాక తెలియదు. మళ్ళీ వెంటనే అది ఏం చేస్తుంది, దాన్నే ఆస్కీ కోడ్స్ అని అంటారు. సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. ఎన్క్రిప్ట్ చేస్తుంది, అంటే సెండరు ఎన్క్రిప్ట్ చేస్తే రిసీవరు డీక్రిప్ట్ చేసి. వన్ ఆల్గారిథం ఈజ్ యూజ్డ్ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ విత్ ఏ పెయిర్ ఆఫ్ కీస్. ఇక్కడ సేమ్ ఆల్గారిథం కానీ ఒక్కొక్క ఆల్గారిథం ఒక్కొక్క ప్లేసెస్లో అప్లై చేస్తాం. ద కీ మస్ట్ బి కెప్ట్ ఇన్ సీక్రెట్గా ఉంటుందండి సిమెట్రిక్లో, కానీ ఇది సీక్రెట్గా ఉండదు. ఎందుకనంటే 2 కీస్ ఉంటాయి కాబట్టి షేర్ అవుతుంది. ఇట్ మే బి ఇంపాసిబుల్ ఆర్ అట్లీస్ట్ ఇంప్రాక్టికల్ టు డీసైఫర్ ఏ మెసేజ్ ఇఫ్ నో అదర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. అసలు చాలా క్రిటికల్గా ఉంటుందన్నమాట ఇది, అంటే దాన్ని అన్లాక్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా సీక్రెట్ కీ. కానీ ఇట్ మే బీ ఇంపాసిబుల్ ఆర్ అట్లీస్ట్ ఇంప్రాక్టికల్ టు డీసైఫర్ ఏ మెసేజ్ ఇఫ్ నో అదర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. ఓకే, మనకి ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఒకే లాకర్ ఉపయోగిస్తాం, ఆ లాకర్ ఎవరికీ తెలియకపోతే మనకి దాన్ని డీక్రిప్ట్ చేయలేం. సేమ్ ఇక్కడ కూడా, ఎందుకంటే సెండర్ సైడ్ యొక్క ప్రైవేట్ కీ ఉపయోగించినప్పుడు రిసీవర్ సైడ్ పబ్లిక్ కీ ఉపయోగిస్తే రెండింటికి కమ్యూనికేషన్ అవ్వకపోయినా మనకి అంటే క్రిప్టోగ్రఫీ అంటేనే ఏమవుతుంది, మెసేజ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం ఇస్ సెక్యూర్గా, కాబట్టి ఈ విధంగా మనం ఉంచుతాం అన్నమాట. ఓకే, మనకి కన్క్లూజన్ ఏంటంటే బై యూజింగ్ ద ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ fair unit of confidentiality, authentication, integrity, access control and availability of data is maintained. ఈ యొక్క క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ అప్లై చేయాలి. ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, మన యొక్క మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ని లాక్ చేయటం, అంటే అన్నోన్ పర్సన్స్, అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాక్సెస్ చేయకుండా ఉండడానికి ఆ యొక్క డేటాని కాన్ఫిడెన్షియల్గా ఉంచటం, అనాథరైజ్డ్ పర్సన్స్ యాక్సెస్ చేయకుండా ఆథరైజ్డ్ పర్సన్స్ యాక్సెస్ చేసుకునేలాగా యాక్సెస్ కంట్రోల్ని అప్లై చేయటం, ఇదంతా మనం క్రిప్టోగ్రఫీలో చూస్తాం అన్నమాట. ఓకే,
అర్థమైందా స్టూడెంట్స్? థ్యాంక్ యూ.